హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో చూసి ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి. వీడియోను స్టార్ట్ చేద్దాం. శివుడు కలలో కనిపిస్తే ఏమి జరుగుతుంది? పరమాత్ముడు కలలోకి రావడమంటే మామూలు విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అటువంటి భాగ్యం కలగదని పండితులు తెలియజేస్తున్నారు. స్వామివారిని నిత్యం కొలిచే వారికి కూడా అటువంటి భాగ్యం ఒక్కోసారి కలగదని, పూర్వ జన్మ సుకృతం ఉంటుందని అంటుంటారు. 20 కలలో శివుడిని చూడటం వలన మీ జీవితంలో పురోగతి సాధించడంతో పాటు మీ కోరికలు నెరవేరడానికి శుభసూచకంగా చెబుతుంటారు. మీరు మీ కుటుంబంతో కలిసి శివుడిని పూజించినట్లుగా అనిపిస్తే, మీరు మీ పనిలో అత్యంత అంకిత భావం, చిత్తశుద్ధితో నిమగ్నమై ఉన్నారనడానికి సంకేతం. అలాంటి కల మీ కష్టాలు త్వరలో తీరుతాయని సూచిస్తుంది. ఇది మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, అదృష్టం తెస్తుందని అర్థం. మీకు కలలో శివలింగం కనిపిస్తే అది చాలా పవిత్రమైనదిగా భావించాలి. కలలో శివలింగాన్ని చూస్తే మీ వ్యక్తిగత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. మీరు ఆ పనిలో విజయం సాధిస్తారని, శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయని ఇది సూచిస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.